ఈరోజు మన లోతైన విశ్లేషణకు స్వాగతం. ఈ సెషన్లో మనం నరేష్ ఐటీ వాళ్ళ పైథాన్ ఆపరేటర్స్ విత్ ఎగ్జాంపుల్స్ అనే డాక్యుమెంట్ని బేస్ చేసుకుని మాట్లాడుకుందాం. అవును. అంటే బేసిక్గా ఈజీ కోడింగ్ ఫర్ బిగినర్స్ అనే కాన్సెప్ట్ మీద ఇది చాలా బాగా కవర్ చేసింది. కరెక్ట్. మనం రోజూ చూసే కోడ్లో ప్లస్, మైనస్ లాంటివి ఉంటాయి కదా, వాటిని మనం సాధారణంగా లెక్కల కోసమే అనుకుంటాం. ఆ, అవే ఆపరేటర్స్ అంటే. కానీ ఈ డాక్యుమెంట్ చూస్తే అర్థమయ్యేదేంటంటే ఇవి కేవలం మ్యాథ్స్కే పరిమితం కాదు. ఎగ్జాక్ట్లీ. అసలు కోడింగ్ ప్రపంచంలోకి వచ్చేవారికి ఈ ఆపరేటర్లు ఎలా పునాదిగా పనిచేస్తాయి, ఆ సింబల్స్ వెనుక ఉన్న లాజిక్ ఏంటి అనేది చెప్పడమే మన ఈనాటి మెయిన్ మిషన్. ఉదాహరణకు 10+5 తీసుకుంటే అందులో ఆ 10, 5 అనేవి ఆపరెంట్స్ అవుతాయి. వాటి మధ్య ఉన్న ప్లస్ గుర్తును ఆపరేటర్ అంటాం. అవును, ఇది వినడానికి చిన్న లెక్కలాగానే ఉంటుంది, కానీ అంకెలతోనే కాకుండా ఇవి పదాలతో కూడా భలే పనిచేస్తాయి. ఉదాహరణకు మనం హై అనే పదం తీసుకుని ఇంటూ 3 అని ఇస్తే హాయ్ 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 అని 3 సార్లు వరుసగా ప్రింట్ అవుతుంది. పైథాన్లో ఉన్న ఈ డైనామిక్ టైపింగ్ ఫీచర్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. నిజమే. ఇంకో ఫన్ ఫ్యాక్ట్ ఏంటంటే మనం 10/2 అని ఇస్తే అది కేవలం 5 అని కాకుండా 5.0 అని ఒక డెసిమల్ ఇస్తుంది. ఫ్లోట్ వాల్యూ అన్నమాట అది. అంటే పైథాన్ ఎప్పుడూ యాక్యురసీ మిస్ అవ్వకుండా ఉండటానికి ఇంటర్నల్గా డివిజన్ రిజల్ట్స్ని ఫ్లోట్లోనే ఇస్తుంది. ఓకే, యాక్యురసీ కోసం అలా చేస్తుందన్నమాట. అయితే కేవలం లెక్కరే కాకుండా కోడింగ్కి ఒక బ్రెయిన్ లాంటిదుంటుంది కదా, ఆ డెసిషన్స్ తీసుకునే శక్తి ఎక్కడ్నించొస్తుంది? కరెక్ట్ పాయింట్. ఆ డిసిషన్స్ అన్నీ కంపారిజన్ మరియు లాజికల్ ఆపరేటర్ల వల్లే వస్తాయి. ఇక్కడే బిగినర్స్ ఒక పెద్ద తప్పు చేస్తుంటారు బేసిక్గా. సింగిల్ ఈక్వల్ టు వాడటం గురించే కదా మీరు చెప్పేది? అవునండి. సింగిల్ ఈక్వల్ టు అనేది కేవలం ఒక వాల్యూని అసైన్ చేయడానికి వాడతాం. కానీ 2 వాల్యూస్ సమానమా కాదా అని చెక్ చేయడానికి డబుల్ ఈక్వల్ టు వాడాలి. ఈ చిన్న తేడాను గమనించకపోతే లాజిక్ మొత్తం తప్పుదారి పడుతుంది, అంతే కదా? ఎగ్జాక్ట్లీ, ప్రోగ్రామ్ ఫెయిల్ అవుతుంది. అయితే ఈ డబుల్ ఈక్వల్ టుకి అలాగే ఈజ్ ఆపరేటర్కి ఒక చిన్న కన్ఫ్యూజన్ ఉంది. రెండూ ఒకటే అనిపిస్తాయి కదా చూడ్డానికి. బేసిక్గా చూస్తే ఒకటే అనిపిస్తుంది, కానీ డబుల్ ఈక్వల్ టు కేవలం వాల్యూస్ని మాత్రమే పోలుస్తుంది. అదే ఈజ్ ఆపరేటర్ అయితే ఆ 2 వేరియబుల్స్ మెమరీలో ఒకే అడ్రస్లో ఉన్నాయా లేదా అని డీప్గా చెక్ చేస్తుంది. అర్థమైంది. అంటే ఇప్పుడు ఒకేలా ఉన్న 2 వేర్వేరు షర్ట్స్ చూసి సమానమనుకోవడం డబుల్ ఈక్వల్ టు అయితే? సూపర్ ఎగ్జాంపుల్. వాస్తవానికి ఒకే ఒక షర్ట్ గురించి మాట్లాడటం ఈజ్ ఆపరేటర్ అన్నమాట. మెమరీ లొకేషన్ సేమ్ ఉండాలి. క్లియర్గా ఉంది. సరే, ఇప్పుడు ఒకే లైన్లో చాలా ఆపరేటర్స్ ఉంటే ఏమవుతుందో చూద్దాం. డాక్యుమెంట్లో ఉన్నట్టు 2+3 × 4 అనిస్తే సాధారణంగా ఎడమవైపు నుంచి కుడికి చదువుతాం కాబట్టి ముందు 2+3 5 అయిపోయి ఆ 5 × 4 20 వస్తుందని ఎవరైనా అనుకుంటారు. కానీ పైథాన్ అలా చెయ్యదు. ఇక్కడే ఆపరేటర్ ప్రెసిడెన్స్ అనేది వస్తోంది. మ్యాథ్స్లో లాగానే మల్టిప్లికేషన్కి ఎడిషన్ కంటే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. సో ముందు 3 × 4 జరిగి ఆ వచ్చిన 12కి 2 యాడ్ అవుతుంది. అంటే ఆన్సర్ 14 వస్తుంది కదా? అవును. ఒకవేళ మనకు ముందు ఎడిషన్ జరగాలి అంటే బ్రాకెట్స్ వాడడం చాలా ముఖ్యం. బ్రాకెట్స్ ఇస్తే దానికి ఫస్ట్ ప్రయారిటీ వెళ్తుంది. ఇంకో సాధారణ పొరపాటు ఏంటంటే ఏదైనా నంబర్ని 0తో డివైడ్ చేయడానికి ట్రై చేస్తే పైథాన్ వెంటనే ఎర్రర్ ఇస్తుంది కదా? దానికి స్ట్రాంగ్ లాజికల్ రీజన్ ఉంది. మ్యాథ్స్ ప్రకారం 0తో డివిజన్ అనేది అన్డిఫైన్డ్ కాబట్టి ప్రోగ్రామ్ పిచ్చిపిచ్చిగా క్రాష్ అవ్వకుండా పైథాన్ ముందే 0 డివిజన్ ఎర్రర్ అని చూపిస్తుంది. ఓవరాల్గా చూస్తే ఆపరేటర్లనేవి కేవలం మ్యాథ్స్ సింబల్స్ కావు కదా, ఇవి ప్రోగ్రామింగ్ భాషకు ఒక గ్రామర్ లాంటివి. ఖచ్చితంగా. ఒక చిన్న క్యాలిక్యులేటర్ యాప్ నుంచి కాంప్లెక్స్ అల్గోరిథమ్స్ రాయడం వరకు ఇవి లేనిదే కోడింగ్ సాధ్యం కాదు. బేసిక్స్ మీద పట్టు సాధించక తప్పదు. నిజమే. ముగించే ముందు ఒక ఇంట్రెస్టింగ్ ఆలోచన చేద్దాం. ప్రస్తుతం ప్రతి కోడ్కి ఈ ఆపరేటర్స్, వాటి రూల్స్ తప్పనిసరి. కానీ ఫ్యూచర్లో ఏఐ ఇంకా బాగా డెవలప్ అయితే ఎలా ఉంటుందంటారు? అంటే మనుషుల ఆలోచనలనే డైరెక్ట్గా కోడ్లా మార్చేయడమంటారా? అవును. ఈ సంక్లిష్టమైన ఆపరేటర్స్తో పనే లేకుండా కేవలం మనం అనుకున్న లాజిక్ని ఏఐ అర్థం చేసుకుని వాటంతట అవే ఆపరేషన్స్ చేసుకునే ప్రోగ్రామింగ్ భాషలొస్తాయేమో అనిపిస్తుంది. అది నిజంగా మైండ్ బ్లోయింగ్ పాసిబిలిటీ. అసలు మాన్యువల్ కోడింగ్ అవసరమే ఉండకపోవచ్చు భవిష్యత్లో కదా. ఆ ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో ఊహించుకోవడమే చాలా ఆసక్తికరంగా ఉంది. ఈనాటి మన విశ్లేషణను ఇక్కడితో ముగిద్దాం. మరో సరికొత్త టాపిక్తో మళ్ళీ కనుద్దాం.